నిహారిక కొణిదెల విశ్వక్సేన్‌కి సంబంధించినటువంటి ఒక పాత వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మరి వీళ్ళిద్దరూ ఏదైనా సినిమాలో నటించారంటే అది కూడా లేదు. మరి ఆ క్లిప్పు ఎక్కడిది? సో ఖచ్చితంగా నిహారిక గారు అంటే కొణిదెల ఫ్యామిలీ ఆవిడ హీరోయిన్గా ఒక మనసు సినిమాతో వచ్చారు. సో తర్వాత 4-5 సినిమాలు చేశారు. సూర్యకాంతం ఇట్లా చేసుకుంటూ వచ్చారనమాట. సో అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో యాక్టర్గా మంచి పేరు వచ్చింది కానీ కమర్షియల్గా పెద్ద సక్సెస్లు అయితే రాలేదనమాట. సో మరి అదంతా చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు అప్పట్లో. తర్వాత నిర్మాతగా కూడా మారారు. మరి నిర్మాతగా మారిన తర్వాత కమిటీ కుర్రోడు సినిమాతో చాలా పెద్ద సక్సెస్ చూశారనమాట. మరి అట్లాగే విశ్వక్సేన్ గారు కూడా ఆయన దైన శైలిలో మాస్కా దాస్ అంటూ తన సొంత డబ్బులతో కొన్ని సినిమాలు తీసుకుని కొంత బయట ప్రొడక్షన్స్లో చేసి అటు ఫుల్ సక్సెస్ కాకుండా ఇటు ఫుల్ డౌన్ఫాల్ కాకుండా ఒక మధ్య స్థాయిలో వెళ్తున్నాడు అనమాట ఆయన కూడా. సో మరి ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వాళ్ళ నాన్నగారు ఏదో ఫైట్ మాస్టర్ అయినప్పటికీ కూడా సో అసలు వాళ్ళ నాన్నగారు కొంతమందిగా తెలుసు. సో వచ్చాడు తనంతట తాను కష్టపడి తన సినిమాలు తను తీసుకుని మాసెస్లో కొంతగా ఎక్కాడనమాట. సో ఇప్పుడు యూత్లో విజయ్ దేవరకొండ గారికి, సిద్ధు జొన్నలగడ్డ గారికి, విశ్వక్సేన్ గారికి ఒక మోస్తరు క్రేజ్ అయితే ఉంది. సో వాళ్ళ ముగ్గురు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక జనరేషన్ అని చెప్పుకోవచ్చు. సో కాంపిటీషన్ కూడా వాళ్ళ ముగ్గురికి ఉంటుందన్నమాట ప్రతి సినిమాకి కూడా. సో మరి నిహారిక గారు విశ్వక్సేన్ గారు కలిసింది ఒక వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతుందన్నమాట. అది ఎవరో సోషల్ మీడియాలో బయటకు తీసుకొచ్చారు. సో ఇది ఎప్పుడు వీడియో రా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్ అంట. మరి నిహారిక గారు విశ్వక్సేన్ గారికి సీనియర్ అంట. సో కొంచెం అంటే వయసులో కొంచెం తేడానే ఉంటున్నప్పటికీ కూడా మరి ఆవిడ సీనియర్, ఈయన జూనియర్ అయిపోయారు. మరి వీళ్ళందరూ కలిసి అప్పుడు కాలేజీలోనే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అంట. మరి నిహారిక గారు కూడా అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేశారు కొన్ని సినిమాల్లోకి రాకముందు. వాళ్ళ నాన్నగారితో, నాగబాబు గారితో నాన్న కూచి అని, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇట్లా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. సో మరి టర్మ్స్ అండ్ కండిషన్స్లో విశ్వక్సేన్ గారు కూడా ఉంటారు. ఇప్పుడు అలా చేసేటప్పుడు వాళ్ళు ఆ కాలేజీలో ఎక్కడైతే నిలబడ్డారో ఆ వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది అనమాట. సో మరి అప్పటికి వాళ్ళ మొహాలు పాత మొహాలు అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఫేసెస్ వాళ్ళు కొంచెం మొత్తం అంతా మ్యాన్లీగా కనపడుతున్నారు. అప్పుడు చూస్తే మరి ఒక ఏదో ఇంకా కాలేజ్ వయసు ఉన్న వాళ్ళకి కనపడతారు అనమాట. సో మరి ఆ వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ బయటకు నడుస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ కలిసారా అని చెప్పి చాలామంది అయితే చర్చించుకుంటున్నారు. మరి ఆ వీడియోలో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విశ్వక్సేన్ అని కొట్టినా, నిహారిక కొణిదెల అని కొట్టినా కూడా ఫస్ట్ వీడియోలో అవే ఉంటున్నాయి అనమాట.